ముందుగా నాకు ఈ అవకాశం ఇచ్చిన విన్ మీడియా వాళ్లకు నా హృదయపూర్వక ధన్యవాదములు. నా పేరు సయ్యద్ షిరీన్ సుల్తానా. నేను ఎంఎస్‌డబ్ల్యూ అండ్ ఎంఎస్‌సి సైకాలజీ చేశాను. అయితే నాకు చిన్నప్పటి నుంచి సర్వీస్ చేయటం చాలా ఇష్టం. నా ఇన్‌స్పిరేషన్ వచ్చేసి మదర్ థెరిస్సా గారు. మదర్ థెరిస్సా ఒక హాస్టల్ ఉండేది మా కాలేజ్ దగ్గర. అక్కడ వెళ్తున్నప్పుడు నేను వీక్లీ వన్స్ అక్కడికి వెళ్ళేదాన్ని ఓల్డ్ ఏజ్ హోమ్‌కి. వెళ్ళేసి వాళ్ళకు ఫ్రూట్స్ ఏవో ఒకటి పట్టుకెళ్ళేదాన్ని నా స్టడీస్ టైంలో. అలా చూస్తూ ఉంటే నాకు కూడా సేవ చేయాలి. ఎక్కడి నుంచో మదర్ థెరిస్సా గారు వచ్చి మన దేశానికొచ్చి చేసి ఆవిడ ఎంత ఇష్టంగా ఆ సేవను చేసేవారు. అటువంటి సేవ నేను ఇక్కడ భారతదేశంలో ఉండి నేనెందుకు చేయలేను అన్న తపన నాకు మొదలైంది. అప్పటినుంచి నేను ఆలోచించేదాన్ని. ఎలాగైనా సరే నేను ఈ సర్వీస్ చేయాలి. ఈ సేవ చేయాలి. ఆ సేవలో ఉన్న తృప్తి అది ఇంకెక్కడా దొరకదు. ఆ సంతృప్తే వేరు. మనకు ఎంత సంపాదించినా ఆ సంపాదనలో మనకు తృప్తి అనేది ఉండదు. ఇలా మనం వెళ్లి సర్వీస్ చేసినప్పుడు మనకు ఎంతో సంతృప్తిగా ఉంటది. అదే ఆలోచనతో నేనేం చేశానంటే డిగ్రీ తర్వాత నేను బీఎస్‌డబ్ల్యూ చేసుకున్నా. బ్యాచిలర్ ఆఫ్ సోషల్ వర్క్ తీసుకున్నా. ఆ తర్వాత ఎంఎస్‌డబ్ల్యూ చేశాను. అంటే ఆ మోటివేషన్‌తోనే నేను ఎంఎస్‌డబ్ల్యూ కూడా చేశాను. ఆ తర్వాత సైకాలజీ చేశాను. ఎంఎస్‌సి సైకాలజీ చేశాను. చేసిన తర్వాత నా ఎడ్యుకేషన్ అయిన తర్వాత నేను ఇంకా నాకు సర్వీస్ చేయాలనే ఆలోచన మాత్రం పోవట్లేదు. తర్వాత నాకు మ్యారేజ్ అయిపోయింది. మ్యారేజ్ అయిన తర్వాత కూడా నేను అంటే ఎవరైనా నీడీ పీపుల్స్ నాకు ఎదురైనప్పుడు నేను వాళ్ళకి హెల్ప్ చేసేదాన్ని. నా దగ్గరికి ఎవరు వచ్చినా హెల్ప్ చేయమని వాళ్ళకి తప్పకుండా హెల్ప్ చేస్తూ ఉండేదాన్ని. అదే విధంగా నేను ఆలోచించాను. నేను తర్వాత ఏపీజే కలాం రూరల్ డెవలప్‌మెంట్ అసోసియేషన్ ఎన్‌జీఓ ఒకటి స్టార్ట్ చేయాలని అనుకున్నా. ఎందుకంటే ఏపీజే కలాం గారు ఎప్పుడూ ఏది ఆశించలేదాయన. ఆయన జీవితమంతా సేవకే అర్పితం చేశారు. ఆయన రాష్ట్రపతి. ఆయన కూడా నాకు స్ఫూర్తి. ఆ ఉద్దేశంతోనే నాకు కూడా ఎప్పుడూ సర్వీస్ చేయాలనే తపన ఉండేది. ఆ విధంగా నేనేం చేశానంటే ఏపీజే కలాం రూరల్ డెవలప్‌మెంట్ అసోసియేషన్‌ని 2016లో స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసి నేను పేదవాళ్లకు, మళ్ళీ అనాథలకు, తర్వాత వచ్చేసి ముసలి వాళ్లకు వీళ్ళందరికీ కూడా నేను హెల్ప్ చేయటం స్టార్ట్ చేశాను. అంటే మధ్యాహ్న భోజన పథకంలాగా ఆఫ్టర్‌నూన్ మీల్స్ పెట్టేదాన్ని ఓల్డ్ ఏజ్ వాళ్లకు. అలా పెట్టుకుంటూ వస్తూ తర్వాత ఇంకా నాకైతే ఎటువంటి ఫండ్స్ లేవు. నా సొంతగానే ఈ యొక్క సంస్థ నడపాలంటే తప్పకుండా ఫైనాన్షియల్ ఉండాలి. అయితే నేను ఎంప్లాయీని. అయినప్పటికీ కూడా నేను చేస్తున్నానంటే నేను అంటే బిజినెస్ చేస్తున్నాను. పికిల్స్, తర్వాత శారీస్ బిజినెస్ చేస్తున్నాను. తర్వాత రియల్ ఎస్టేట్ కూడా చేస్తున్నాను. ఇవి చేస్తుండగా దాంట్లో వచ్చిన బెనిఫిట్స్‌ని ఈ విధంగా డైవర్ట్ చేసి వాళ్ళకి హెల్ప్ చేసుకుంటూ వెళ్తున్నాను నేను. కోవిడ్ టైంలో కూడా నేను ధైర్యంగా వెళ్ళిపోయాను. అందరూ ఎంతో కోపడ్డారు. వెళ్ళొద్దు, బయటికి వెళ్ళొద్దు అంటే. అయినా కూడా నేను ఓన్‌గా ఇంట్లో వండుకొని, ప్యాకింగ్స్ చేసుకొని, వెళ్లి లేబర్స్‌కి సప్లై చేసేదాన్ని. వాళ్ళకి సర్వీస్ చేస్తూ, ఆ తృప్తే వేరు. అలా చేసుకుంటూ వెళ్ళాను. ఆ విధంగా నేను కోవిడ్ టైంలో కూడా నేను చేశాను. నాకు కోవిడ్ ఎటాక్ అయిన సంగతి నాకు తెలియనే తెలీదు. ఎందుకంటే మంచి చేసే వాళ్ళకి దేవుడు ఎప్పుడు తోడుగా ఉంటాడన్నది అక్కడ నాకు నమ్మిన. ఎందుకంటే నాకు తెలీదు. నాకు కోవిడ్ వచ్చిన ఎటాక్ అయింది కూడా తెలీదు నాకు. ఆ తర్వాత కొన్ని రోజులకి ఏమైందంటే నా బాడీలో యాంటీబాడీస్ డెవలప్ అయినాయి. మా పాప అంది మెడికల్ చెకప్ చేసాను. మమ్మీ నీ బాడీలో యాంటీబాడీస్ అంటే కోవిడ్ వచ్చి వెళ్ళిన సంగతి కూడా దేవుడు నాకు తెలియచేయనివ్వలా. ఆ విధంగా ఆ సేవ చేసుకుంటూ మనం ఈ లోకంలో ఉన్నంత కాలం ఎంత సంపాదించినా ఒకరోజు అదంతా విడిచిపెట్టి వెళ్ళిపోవాలా. అయితే మనం చేసిన సేవయే మనల్ని ఎవ్వరూ మర్చిపోకుండా చేస్తుంది. ఆ ఉద్దేశంతో అంటే ఆ తపనే వేరు. అందుకనేసి నేనేం చేశానంటే ఈ యొక్క సంస్థని మధ్యలో అనుకునేదాన్ని. ఎవ్వరూ సపోర్ట్ లేదు, ఆగిపోదాం. కానీ ఆగలేకపోయాను. ఇప్పటికి కూడా నేను కొనసాగిస్తున్నాను. ఇంకా నేను అడల్ట్స్ అండ్ గర్ల్స్‌కి వొకేషనల్ కోర్సెస్, టైలరింగ్, తర్వాత బ్యూటీషియన్, మగ్గం ఇటువంటి ట్రైనింగ్స్ కూడా నేను ఫీల్డ్ లెవెల్‌లో ఇస్తూ ఉంటాను. వాళ్ళకు సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్ కోర్స్ లాగా. తర్వాత మ్యారేజెస్ విషయంలో కూడా పేదవాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా నేను సపోర్ట్ చేస్తా ఉంటాను.
ఇంకా హెల్త్ క్యాంప్స్ పెట్టిస్తాను. అలా ఇవన్నీ నా ఓన్‌గానే చేసుకుంటూ వెళ్తున్నాను. ఎవరైనా నాకు సపోర్ట్ చేస్తే ఇంకా ఇంకా చేయాలనే ఆశ ఉంది. అయితే మా పిల్లలు ఇప్పుడు మా పాప కెనడాలో ఉంటుంది. తనిప్పుడు జాబ్ చేస్తుందక్కడ. నాకు ఇద్దరు కూతుళ్ళు. మా పెద్ద పాప ఏరోనాటిక్స్. అయితే మా పాపలిద్దరూ కూడా నాకు సపోర్ట్ చేస్తారు. మా కజిన్స్ కూడా నాకు ఈ విషయంలో సపోర్ట్ చేస్తున్నారు. తర్వాతొచ్చేసి మా హస్బెండ్ కూడా ఎప్పుడూ పేదవాళ్ళకి బాగా హెల్ప్ చేస్తారు. మా ఇంట్లో మేమందరం చేస్తాము. నా చిన్న పాప అయితే యానిమల్ లవర్. తను యానిమల్స్‌కి చేస్తా ఉంటదనమాట. మనుషులైతే నోరు విప్పి మాట్లాడతారు మమ్మీ. ఈ జంతువులైతే మూగ జంతువులు మమ్మీ వాళ్ళు ఏం చెప్పుకోలేరు. మనమే వాళ్ళకి చేయాలని మా చిన్న పాప చేస్తా ఉంటది. ఈ విధంగా చేస్తా ఉన్నాం మేము. ఇంకా ఇంకా ఎవరైనా నాకు సపోర్ట్ చేస్తే అహా! నేను ఆత్మశుద్ధితో ఈ యొక్క మా సంస్థని నడుపుతాను. నెక్స్ట్ నేను చేయబోయేది ఇది అనాథాశ్రమాన్ని, తర్వాత ఓల్డ్ ఏజ్ హోమ్‌ని స్టార్ట్ చేయబోతున్నాను. దానికోసం ఒక ప్లేస్‌ని వెతుకుతున్నాను. గవర్నమెంట్‌ని అడగాలి. ఆ ప్లేస్ కనుక ఇస్తే తప్పకుండా నేను అక్కడ కన్‌స్ట్రక్షన్ చేసి వాళ్ళకి సేవ చేయాలనే ఆశ ఉంది నాకు. ఇంకా నేను సమాజానికి చెప్పబోయేది ఏమిటంటే, ఈ సమాజంలో మనం ఉంటున్నాము. అయితే ఇంతకుముందు జాయింట్ ఫ్యామిలీస్ ఉండేవి. సమిష్టి కుటుంబాలుండేవి. తర్వాత ఇప్పుడు ఏమైపోయింది అన్నీ న్యూక్లియర్ ఫ్యామిలీస్. ఎందుకంటే ఎవరికి వాళ్ళు స్వాతంత్రంగా జీవించాలి అని అనుకుంటున్నారు. కానీ దానివల్ల మనం ఎక్కువ నష్టపోతున్నాం. సమిష్టి కుటుంబంలో ఉన్న లాభాలు, ఆప్యాయతలు ఎన్నో ఉన్నాయి. అయితే నెగెటివ్స్ కూడా ఉంటాయి. ఎందుకంటే పెద్దవాళ్ళు కాబట్టి వాళ్ళు ఏదో ఒక మాట అంటారు. కానీ అది మనం దీవెనగా తీసుకుంటే ఆ యొక్క కుటుంబం ఎంతో వర్ధిల్లుతుంది. కానీ ఇప్పటి పిల్లలకి ఏమవుతుంది? మేము వేరేగా ఉండాలి. మేము మా వరకే ఉండాలి. ఎవ్వరు మాతో మాట్లాడొద్దు అని అనుకుంటున్నారు. చూడండి సమిష్టి కుటుంబాల్లో ఏముంటది? ప్రేమ, ఆప్యాయత ఉంటది. సెక్యూరిటీ ఉంటది. మనం పనులు చేసుకోవటానికి బయటికెళ్ళిపోతాం ఆఫీసెస్‌కి. వెళ్ళినప్పుడు మన పిల్లల్ని చూసేవాళ్ళు ఎవ్వరు ఉండరు. మనం ఏం చేస్తున్నాము? ప్రీ స్కూల్‌లో అక్కడ ఇక్కడ పిల్లల్ని డే కేర్ సెంటర్స్‌లో పెట్టేస్తున్నాం. కానీ అక్కడేమవుతుంది మనం వెళ్తున్నాం ఉద్యోగానికి. కానీ మన మనసంతా ఎక్కడుంటది? పిల్లల మీదే ఉంటది. పిల్లలు ఒక్కళ్ళే ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు? తిన్నారా లేదా? ఇవన్నీ ఆలోచనలు వాళ్ళ మీద పెట్టి మనం ఏం చేస్తున్నాము? మనం చేసే ఉద్యోగాల మీద కాన్సంట్రేట్ చేయలేకపోతున్నాం. కానీ న్యూక్లియర్ ఫ్యామిలీస్ వల్ల చాలా నష్టాలున్నాయి. ఇప్పటి రోజుల్లో ఈ సమాజంలో ఎన్నో అఘాయిత్యాలు చిన్న పెద్ద అని తేడా కూడా చూడట్లేదు. ఇక ముందు చాలా మంది ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీస్‌లో ఉన్నవాళ్ళు అర్థం చేసుకొని పెద్దవాళ్ళతో కలిసి సమిష్టి కుటుంబాలు పెట్టుకుంటే చాలా బావుంటుంది. ఇప్పుడు నేను వృద్ధాశ్రమం స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. కానీ అది నాకిష్టం లేదు. ఎందుకంటే పిల్లలున్నారు. పిల్లలేం చేయాలి? తల్లిదండ్రుల్ని చూసుకోవాలి. చూసుకున్నప్పుడు ఈ అనాథాశ్రమాలు కూడా అవసరం లేదు. అనాథ పిల్లలంటే ఇప్పుడు మనకు తల్లిదండ్రులు లేని పిల్లలనైతే మనం చూడొచ్చు. కానీ పెద్దవాళ్ళని మాత్రం మనము అటువంటి పరిస్థితి ఎవ్వరు తీసుకురాకండి. ఈరోజు మనం చిన్నోళ్ళమే. రేపు మనం కూడా ముసలోళ్ళం అయిపోతున్నాం కదా! అప్పుడు సేమ్ ఏమవుతుంది? అదే ఇది మన మీద కూడా వస్తుంది. కానీ మనం అది అర్థం చేసుకున్నప్పుడు అత్తామావయ్యలంటారు. అత్తామావయ్యలు కూడా తల్లిదండ్రుల తర్వాత అత్తామావయ్యలే తల్లిదండ్రులు. ఆ ప్రేమ ఆప్యాయతలు కలిగి ఉంటే ఏ గొడవ లేదు. అత్త ఒక మాటన్నా ఎందుకందో అని ఆలోచించాలి. కానీ మనం అలా ఆలోచించట్లా. పిల్లలు ఏం చేస్తున్నారు? ఆహా! అత్తగారు నన్ను ఇలా మాట్లాడుతుంది. నేనెందుకు పడాలి అనుకుంటా. అదే తల్లి అంటే పడతారు కదా! అలాగే అతను కూడా తల్లిలా భావిస్తేనే ఇంకొక విషయము తల్లి ఎప్పుడు ఆడపిల్లలు ఒక్కటి ఆలోచించుకోండి. ఆ అత్తగారు లేకుండా భర్త ఎక్కడి నుంచొచ్చాడు? అది ఆలోచించండి. అత్తగారు ఉంటేనే కదా భర్త. అది ఆలోచిస్తే ఏ గొడవలు ఉండవు. రేపు మన యొక్క జీవితాలు సాఫీగా సాగుతాయి. ఈ విధంగా మీరు మంచిగా ఉంటే మీరు ఎక్కడికెళ్ళినా అక్కడ అంటే ఎక్కడికెళ్ళినా భయం పడాల్సిన అవసరం ఉండదు. ఇంకొక విషయం ఏంటంటే వాళ్ళేం చేస్తారు పెద్దలు పిల్లలకి నాలెడ్జ్ ఇస్తారు. అవునా? కథలు చెప్పి, వాళ్ళని తిప్పి అన్ని ఎక్సర్‌సైజులు జరుగుతాయి. నాలెడ్జ్ ఇంప్రూవ్ అవుతది పిల్లలకి. తెలివితేటలు పెరుగుతాయి. మనం ఒక్కళ్ళమే ఉంటే ఏమవుతుంది? ఆ పిల్లలు మనతో పాటు ఉండరు. మనం ఏం చేస్తున్నాం? ఉద్యోగాలకెళ్ళిపోతున్నాం. ఇళ్ళలో వదిలేసి ఎళ్ళిపోతున్నాం. పిల్లలు ఏం చేస్తారు? బిక్కుమంటూ వాళ్ళకి నాలెడ్జ్ ఉండదు. ఆటలుండవు. ఏముండవు. ఓన్లీ చదువుకోవాలా? స్కూల్ నుంచి ఇంటికి రావాలి. ఇవన్నీ జరుగుతా ఉంటాయి. దానివల్ల వాళ్ళలో డెవలప్‌మెంట్ ఏముంటది? పిల్లల్లో జరగాల్సిన డెవలప్‌మెంట్స్ 5 డెవలప్‌మెంట్స్ ఉంటాయి. ఫిజికల్ ఉంటది. కాగ్నిటివ్ డెవలప్‌మెంట్ ఉంటది. అవునా?
సైకలాజికల్ డెవలప్మెంట్ ఉంటుంది, సోషల్ డెవలప్మెంట్ ఉంటుంది. ఈ డెవలప్మెంట్స్ అన్ని కూడా పిల్లల్లో జరగాలంటే పిల్లలు నలుగురితో కలిస్తేనే ఈ డెవలప్మెంట్స్ అన్ని జరుగుతాయి. తర్వాత లాంగ్వేజ్ డెవలప్మెంట్ ఎలా జరుగుతుంది? మనం నలుగురితో కలిసి మాట్లాడినప్పుడే ఆ పిల్లలు మాటలు నేర్చుకుంటారు. ఆ విధంగా నేర్చుకోవటం వల్ల వాళ్ళలో నాలెడ్జ్ అనేది డెవలప్ అవుతుంది. ఇవన్నీ అర్థం చేసుకొని ఇప్పటి సమాజంలో ఆడపిల్లలైనా సరే, మగపిల్లలైనా సరే ఆలోచించి చక్కగా వాళ్ళ పెద్దలతో కలిసి ఉండటం వల్ల వాళ్ళ పిల్లల భవిష్యత్తు కూడా చాలా బాగుంటుందని నా ఆవేదన. ఇది మీకు నచ్చితే ఓకే. ఇప్పుడు నాది ఏపీజే కలాం రూరల్ డెవలప్మెంట్ అసోసియేషన్. నాకు ఎవరైనా సపోర్ట్ చేస్తే నేను ఇంకా బాగా చేయాలని చూస్తున్నాను. అంటే నా నెంబర్ చెప్తాను, నోట్ చేసుకోండి. నా నెంబర్ వచ్చేసి 8179990365. నాకు ఎవరన్నా సపోర్ట్ చేస్తే ఆత్మశుద్ధితో నేను చేస్తాను. తప్పకుండా నేను అంటే ఇప్పుడు ఓల్డ్ ఏజ్ హోమ్లా నాకు నచ్చదు. వాళ్ళకు కూడా ఇంటి వాతావరణం కలిగించాలన్నదే నా తపన. నా దగ్గర ఉంటే వాళ్ళు ఇంటి వాతావరణం కలిగి ఉండేలా నేను చూస్తాను. అనాథలంటే ఎవరిని చూడాలి? ఎవరు అంటే రోడ్ల మీద ఉన్న వాళ్ళని, ఎవ్వరూ లేని వాళ్ళని మనం మన హోంలో పెట్టుకోవాలి. బిడ్డలుండి ఆ బిడ్డలు వదిలేసిన తల్లిదండ్రుల్ని కాదు, బిడ్డలు ఉన్నప్పుడు ఆ బిడ్డలు తల్లిదండ్రుల్ని చూసుకునే బాధ్యత వాళ్ళకు ఉంది. వాళ్ళు తప్పకుండా చూసుకోవాలి. ఈరోజు మీరు చూసుకుంటే రేపు మీ బిడ్డలు మిమ్మల్ని చూసుకుంటారు. ఓకేమా? దానికి ధన్యవాదాలు.